నమస్తే మాస్టర్స్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం కు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. సో ఇవాళ ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం మాస్టర్స్. ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ లో మనం పత్రి సార్ దగ్గర నుంచి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సార్కి ఎంతో దగ్గరగా ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి సార్ తో జర్నీ చేస్తూ సార్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, ఏం గ్రహించారు, ఎలాంటి విషయాలను వాళ్ళు ఆచరిస్తున్నారు అన్న విషయాలపై మనం సార్ దగ్గర నుంచి వాళ్ళ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. సో ఈ రోజు మనకి వారి జ్ఞానాన్ని షేర్ చేయడానికి కేశవరాజు సార్ హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సార్ కి వెల్కమ్ చెప్పుకున్నాం మాస్టర్స్. కేశవరాజు సార్, వెల్కమ్ టు ద సెషన్ సార్. ఓవర్ టు యూ సార్. నమస్తే మేడం. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మాటలు వింటూ ఆయన చెప్పింది చేస్తూ మరి మనం ఎంతో ఎదిగాం. 1991లో ఈ మూమెంట్ స్టార్ట్ అయితే 94లో నేను కలవటం జరిగింది. అప్పటికి 4 సెంటర్లే ఉన్నాయి: కర్నూలు, గుంతకల్, అనంతపూర్, 4వ తిరుపతి. మరి పత్రిజీని కలిసిన వెంటనే నాకు అనిపించింది అనమాట, ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు అని. మీకు డౌట్ రావచ్చు, ఇదేంటి ఇలా అంటున్నారని. అప్పటికి నేను ఎంతో మంది గురువులను చూసేసాను. 15 సంవత్సరాల వయసు నుంచి తిరుగుతూ ఎక్కడ తిరిగినా ఇమ్మడకుండా మరి 38వ సంవత్సరం పత్రి సార్ని దర్శించుకునే భాగ్యం దొరికింది. ఆయన చూసిన వెంటనే నాకు అనిపించింది, ఈ జన్మకి నా ఆఖరి గురువు అని. అదే మాట పైన నా మనసులో ఏమైతే అనిపించిందో, ఏమైతే తోచిందో, ఇప్పటి వరకు కూడా అలాగే నడుచుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన చూసి ఏమి నేర్చుకోవాలి అనేది మనకు పాయింట్ ఉంది కదా. ఎంత నేర్చుకున్నా అయిపోయేది కాదు, అంత ఉంటుంది ఆయన. ప్రతి క్షణం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, భోజనం ఎలా చేయాలి, భోజనం ఎలా వడ్డించాలి, తినేటప్పుడు ఎలా తినాలి, ప్లేట్లో వదలాలా వదలకూడదా, ఎంత వడ్డించుకోవాలి, ఎలా వడ్డించుకోవాలి, ఇవన్నీ కూడా. ప్లేట్ నిండా వడ్డించుకోవాలా, కొంచెం వడ్డించుకోవాలి, ఇవన్నీ మరి ఎంతో అద్భుతంగా ప్రతి క్షణం ఎరుగుతూ ఉంటూ ఆయన గమనిస్తూ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని దగ్గర ఉండి ఇన్ని సంవత్సరాలుగా ఎంతో నేర్చుకున్నాం. అది ఒక రోజుతో ఏదో అరగంటలో చెప్పేది కాదు. మాట్లాడేది కూడా ఎలా మాట్లాడి, ఎంతవరకు మాట్లాడాలి, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దూరకూడదా, ఆ వ్యక్తి ఒక ఫ్లోలో మాట్లాడుతుంటాడు, ఆయన మాటలు అయిపోయిన తర్వాత మనకు అవకాశం వచ్చినప్పుడు మనం మాట్లాడాలి. నోరుంది కదని వడవడ వాగేయడం, మధ్యలో దూరేయడం, ఆ సబ్జెక్టుని డిస్టర్బ్ చేయడం, ఇవంతా సార్కు నచ్చదంటే మన పద్ధతి కాదది. ఇలా ఎన్నో సందర్భాల్లో ఫోన్లో ఎలా మాట్లాడాలి, ఫోన్లో ఎంతసేపు మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడాలి, ఇవన్నీ కూడా సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. తర్వాత కనపడిన వెంటనే, ఏంటి బాగున్నారా, అంతా క్షేమమేనా, ఇలాంటివి పత్రిజీకి నచ్చదు. బాగున్నావా ఏంటి, బాగుంటేనే కదా నీకు ఎదురు కనపడినాడు. బాగాలేంటే హాస్పిటల్కి వెళ్ళి కనపడతావు కదా, హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడతావు కదా. బాగుండాడు ఇంత, నీ కంటికి కనపడితేనే ఉన్నాడు, బాగుండావా అని అడగటం ఏంటి? చూసారు, అది మనకు ఊత పదం. మన బంధువులో ఫ్రెండ్సో ఎవరు కనపడితే వాడు, చుట్టాలు ఎవరు వస్తే వాళ్ళు, టక్కన మనం అడిగేది అదే. ఎప్పుడు ఎరుకుతూ ఉండాలి, సమయాన్ని బట్టి మాట్లాడాలి. ఇవన్నీ కూడా అద్భుతంగా నేర్చుకోవడం జరిగింది. ఒకరోజు అంటే ఎన్నోసార్లు, ఒక సందర్భం చెప్తాను. భోంచేస్తున్నాం, సార్తో సన్నిహితంగా ఉన్నాం కదా, ఎక్కడికి పోయినా కలిసి చేసేవాళ్ళం, కలిసి తిరిగేవాళ్ళం, కలిసి భోంచేసేవాళ్ళం.
పక్క పక్కన కూర్చొని భోంచేస్తుంటే ఒకరోజు కేశవరాజు ఒకసారి చేయి చూపించాను. వెంటనే చేయి చూపించాను. ఇలా చూపిస్తే పెరుగన్నం తింటున్నాను. పెరుగన్నం మెతుకులు ఇక్కడ ఏడో తగిలింది. తడిదైలో ఒక మెతుకు అతుకునింది. అలా తినకూడదు. ఇది ఎంతో పవిత్రమైన ప్లేస్. ఇది ఎక్కడ గాని అన్నం గాని రసం, సాంబార్, పెరుగు ఏది తగలకూడదు. 5 వేళ్లతోనే కలుపుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకోవాలి. తినాలి. ఇలా ఇలా పిసికి పిసికి తినకూడదు. ఎంత కావాలో అంతే వడ్డించుకోవాలి. ఒకేసారి ప్లేట్ నిండా వడ్డించుకోకూడదు. ఒక్కొక్క ఐటెం తిన్న తర్వాత నెక్స్ట్ ఐటెం వడ్డించుకోవాలి. చూసారా? మనం ఎప్పుడన్నా గమనించామా? ఏ ఫంక్షన్కి వెళ్ళినా లేదా ఇంట్లో అయినా ప్లేట్ నిండా వడ్డించుకోవడం, తిన్నంత తినడం, పక్కన పడేయడం, అంటే ఇది నాకు నచ్చలేదని తోసేసేయడం. ఈ శరీరాన్ని పోషిస్తున్నది ఆ ఆహారమే కదా. మరి ఆహారాన్ని దుర్వినియోగం చేయవచ్చా? ఎలా తినాలి? ఒక పద్ధతిగా తినాలి. ప్రేమతో తినాలి. చెదిరించుకుంటూ తినకూడదు. భోజనం కూడా ప్రియంగా తినాలి. ప్రేమతో తినాలి. ఇష్టంగా తినాలి. ఇవన్నీ కూడా ఎన్నో ఎన్నో. ఇదంతా భౌతికపరమైన విషయాలకు వస్తే, మరి ఆధ్యాత్మికపరమైన విషయాలు వస్తే మనం క్లాస్కి వెళ్తాం. క్లాస్ చెప్పమంటారు. మనకి ఎదురుగా ఎవరు ఉన్నారు? మరీ చిన్నపిల్లలు ఉన్నారా? విద్యార్థులు ఉన్నారా? లేదంటే వ్యవసాయదారులు ఉన్నారా? ఓన్లీ గృహిణులు ఉన్నారా? లేదంటే ఎడ్యుకేటెడ్స్ ఉన్నారా? లేదంటే ముసలి వాళ్ళు ఉన్నారా? ఇదంతా చూసుకోవాలి. విద్యార్థులు ఉండేటప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకు చెప్పినట్టుగా, లేదంటే రిటైర్డ్ పీపుల్కి చెప్పినట్టుగా చెప్తే ఏమర్థం అవుతుంది వాళ్ళకి? అలా చెప్పకూడదు. రిటైర్డ్ పీపుల్ ఉండేటప్పుడు విద్యార్థులు చెప్పే అది చెప్పకూడదు. ఓన్లీ రైతులు ఉన్నారనుకోండి, ఆఫీసర్లు, రాజకీయ నాయకుల గురించి చెప్పకూడదు. మన ఎదురుగా ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి మనం సబ్జెక్ట్ ఎలా చెప్పాలి, చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా, వాళ్ళ ముఖ కవలికలు ఎలా ఉన్నాయి, మనం చెప్పేటి స్వీకరిస్తున్నారా లేదా, ఎంతో ఎరుకతో ఉండాలి. వాళ్ళను గమనిస్తూ ఉండాలి. వాళ్ళ ఫేస్ రీడింగ్స్ ఏంటి, వాళ్ళ ఫేస్ రీడింగ్స్ లో మనకు తెలిసిపోతుంది మనం చెప్పే సబ్జెక్ట్ నచ్చుతుందా నచ్చలేదా. ఆ ఫేస్ కవలికలను బట్టి మనం టక్కని వెంటనే టాపిక్ మార్చుకోవాలి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్, ఏది శ్రద్ధ ఉందో, ఏది వింటున్నారో దాన్ని క్షణం క్షణం అబ్జర్వ్ చేస్తూ అది చెప్పగలగాలి. అది ఎన్నో క్లాసులు చెప్తే గాని అది అర్థం కాదు మనం. తర్వాత మనం జర్నీ చేస్తున్నాం. జర్నీలో మనం ఎలా ఉండాలి, మన సీట్లో ఎలా ఉండాలి, పక్క సీటు వాడితే ఎలా ప్రవర్తించాలి, ఆ? ఎలా ఇవి ఎంతో 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 నేర్చుకున్నాం సార్తో. అనవసరంగా ఏ విషయమో మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. ఏదైనా సరే, ఇంట్లో విషయమైనా, వ్యాపార విషయమైనా, లేదంటే ధ్యానం గురించి అయినా, ధ్యాన అనుభవాల గురించి అయినా, ఏదైనా సరే ఎంత అవసరమో అంతే. మధ్య మార్గం, ఏదైనా మధ్య మార్గంలో ఉండాలి. ఎప్పుడైతే మధ్య మార్గంలో ఉంటామో హ్యాపీగా ఉంటాం. అతిగా వాగకూడదు, అతిగా తినకూడదు, అతిగా నిద్రపోకూడదు. మధ్య మార్గం అన్నిట్లో తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండదు. మధ్య మార్గంలో ఉండాలి. ఇవన్నీ సారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ప్రతినిత్యం మనం ఆయన పక్కనే ఉన్నాం కాబట్టి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇక పత్రిజీ మూమెంట్ లో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో మనం ఎందుకు వచ్చాం, మరి వచ్చింది ఎంతవరకు మనం పాటిస్తున్నాం? 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తున్నామా?
పిరమిడ్ మాస్టర్ల వ్యక్తిగత సూచనలను పాటిస్తున్నామా? పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలని ఉంటున్నామా? ఇవన్నీ కూడా మీ అంతటి మీరే బేరీజ్ వేసుకోవాలి, చూసుకోవాలి. మ్యాగజైన్ ఉంది మనకు. 1991లో మన మూమెంట్ స్టార్ట్ అయితే కరెక్ట్ గా 10 సంవత్సరాలకు, అంటే 2001లో మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలని పత్రిజీ గారు ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి మ్యాగజైన్ తెలుగులో తీశారు. వ్యవస్థాపకులు ఆయనే. రమాదేవి మేడం పబ్లిషర్ గా ఉన్నారు. మరి విస్తృతంగా ప్రచారం చేస్తున్న నన్ను 2010లో నీ ప్రచారం చాలు, ఇంకా హైదరాబాద్ వచ్చాయన్నారు. వచ్చేసాం. ఏం పని ఉన్నదో ఏం తెలియదు, రమ్మన్నారు, వచ్చేసాం అంతే. కరెక్ట్ గా 1 year తర్వాత 2011లో రమాదేవి మేడం మీరు ఇంక రిలాక్స్ అవ్వండి, ఇక మీదట కేశవరావు చూసుకుంటాడు ఈ మ్యాగజైన్ అని చెప్పారు. ఒక మ్యాగజైన్ నడపడం అంటే, ప్రతి నెల తీసుకురావడం అంటే అది చిన్న విషయం కాదు, ఆషామాషి కాదు. రమాదేవి మేడం ఎంతో కష్టపడి 10 సంవత్సరాలు అద్భుతంగా నిర్వహించారు. ఇది 25వ సంవత్సరం. ఆనాటి ధ్యానాంధ్రప్రదేశే ఈనాటి ధ్యాన జగత్. ఓకే, ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా సకాలంలో పోస్టల్ పర్మిషన్ ప్రకారం, ఆ డేట్ల ప్రకారం, టైం ప్రకారం ఎంతో సిన్సియర్ గా, ఎంతో క్రమశిక్షణతో ప్రతి నెల ఎవరైతే చందాదారులు ఉన్నారో వాళ్ళకందరికీ పంపిస్తున్నాం. పత్రిజీ ఏం చెప్పారంటే, ప్రతి తెలుగింటికి ఈ పత్రిక చేరాలి అన్నారు. వేరే భాష వాళ్ళకి వెళ్తే ఏం తెలుస్తుంది? తెలుగు మాస పత్రిక ప్రతి తెలుగింటికి వెళ్ళాలి, ప్రతి పిరమిడ్ మాస్టర్ చదవాలి అన్నారు. మీరు 18 ఆదర్శ సూత్రాల్లో కూడా 2వ పాయింటే స్వాధ్యాయం. పత్రిజీ మన మూమెంట్ స్టార్ట్ చేయకముందు ఒక 50,000 పుస్తకాలు, మన మూమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 50,000 పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు ఆయన. చదివి గమ్మని పక్కన పడేయలేదు. చదువుతూ ఏ ముఖ్య పాయింట్లని అండర్లైన్ చేస్తూ మా దగ్గర ఇస్తూ దాన్ని భద్రపరుస్తూ, మరి ఆ యొక్క 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఈ ధ్యాన జగత్ మాస్ పత్రిక. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ 3 ఉండాలి అన్నారు పత్రిజీ గారు. ధ్యానం ఒకటే చేస్తే సరిపోదు. ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల, శాస్త్రవేత్తల, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల జీవిత విశేషాలను, వాళ్ళ యొక్క బోధనలను ఎలా 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 మనం ఆ యొక్క గ్రంథాల రూపంగా చదివి అర్థం చేసుకొని మనం ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే నిజంగా ఆధ్యాత్మిక పరంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. చదివాములే అయిపోయిందిలే అనుకుంటే కాదు. మరి ఎంతమంది ఆచరిస్తున్నారు? ప్రతి చెప్పినటువంటి విషయాలను మనం ప్రతినిత్యం ధ్యానం చేస్తున్నామా? రోజుకు 2 సార్లు అన్నారు, కనీసం ఒకసారైనా చేస్తున్నామా? మన వయసు ఎంతో, కనీసం అన్ని నిమిషాలు చేయమన్నారు, అన్ని నిమిషాలు చేస్తున్నామా? మనకు తెలిసింది ఒకరికో ఇద్దరికో 10 మందికో చెప్పమన్నారు, అదే ధ్యాన ప్రచారం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఆయన చెప్పినటువన్నీ చేయకుండా నాకు 10 సంవత్సరాలుగా ఉన్నాను, నేను ఈ మార్గంలో PSSM-లో ఉన్నాను, నాకేం రిజల్ట్ రాలేదు, కళ్ళు మూసుకుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి అంటే నువ్వు ఎంత ఇష్టంతో చేస్తున్నావు, ఎంత సమయం వెచ్చిస్తున్నావు అనేది అక్కడ చూడవలసిన విషయం.
కుసంత శ్వాస విద్య కొండంత సంజీవని అన్నారు. నువ్వు కూర్చున్నప్పుడు కూడా, కళ్ళు మూసుకున్నప్పుడు కూడా నీ వ్యాపారం గురించో, ఉద్యోగం గురించో, కుటుంబం గురించో, ఏ సినిమా గురించో, రాజకీయాల గురించో నువ్వు కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ధ్యానం ఎలా అవుతుంది? యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు. నీ ఆలోచనలన్నీ జీరో చేసినప్పుడే నువ్వు ధ్యాన స్థితిలో ఉన్నట్టు. కళ్ళు మూసుకుని ఏదేదో ఆలోచిస్తే అది ధ్యానం చేసినట్టు కాదు. మరి పతంజలి గారు చెప్పిన, గౌతమ బుద్ధుడు చెప్పిన, పత్రిజీ చెప్పిన చిత్త వృత్తులను నిరోధించడమే ధ్యానం. అది నిరోధించడానికి ఏకైక సులభమైన సరళమైన మార్గం శ్వాసను గమనించడం. శ్వాసను మాత్రమే ఎందుకు గమనించాలంటే శ్వాస వల్లనే నువ్వు జీవించి ఉన్నావు కాబట్టి. ఆహారం లాంటి కొన్ని రోజులు ఉండగలం, నీళ్లు లాంటి కొన్ని రోజులు ఉండగలం, కానీ శ్వాస లేదంటే ఒక్క క్షణం కూడా మనం లేం. శ్వాస ఉంటే శివం, శ్వాస లేదు అంటే శవం. ఈ భూమండలం పైన ఏమైనా సాధించాలి అంటే ఈ శ్వాస ఉండగానే సాధించాలి. కాబట్టి భౌతికపరమైన ప్రగతి అయినా, ఆధ్యాత్మిక ప్రగతి అయినా ఈ శ్వాస ఉండగానే సాధించాలి. కాబట్టి శ్వాస నీ ప్రాణం. శ్వాస వల్లనే నువ్వు ఏ పనైనా చేయగలుగుతావు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ శ్వాసను గమనిస్తావో నీ మనసంతా శూన్యమైపోయి, జీరో అయిపోయి, ఎంతసేపు ఆ శూన్య స్థితిలో ఉండగలుగుతాము, అదే ధ్యాన స్థితి. మరి పత్రిజీ ఒక అద్భుతమైనటువంటి 2 పదాలు తీసుకొని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి పదంతో ఈ భూమండలం అంతా మార్చేసేటట్టుగా అద్భుతమైన ప్రణాళిక వేశారు. అదే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్. ఆయన మార్గంలోకి మనం వచ్చాం. ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం. అలా ముందుకు వెళ్తూనే ఉండాలి. లోక కళ్యాణ కార్యక్రమం కోసం నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే 100 అడుగులు నడిపించటానికి యాస్ట్రల్ మాస్టర్స్ ఎప్పుడు నీ వెంట ఉంటారు. నాకెందుకు లేని ఒక్క అడుగు వెనక్కి వేస్తే 1000 అడుగులు వెనక్కి పడిపోతుంది. కాబట్టి ఎన్ని జన్మల పుణ్యఫలమో మానవుడిగా పుట్టాం. ఎన్ని జన్మల పుణ్యఫలమో పత్రిజీని కలిసాం. ఎన్ని జన్మల పుణ్యఫలమో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ఉన్నాం. మరి పత్రిజీ ఆశయాలను మనం తప్పకుండా నెరవేర్చి తీరాలి. ఆయనతో పాటు దిగొచ్చిన దేవుళ్ళమే మనమంతా కూడా స్పిరిచువల్ సోల్జర్స్, ఆధ్యాత్మిక సైనికులం. ఏం చేయాలి ఆధ్యాత్మిక సైనికుడు? పత్రిజీ కళలో గన్న ధ్యాన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కృషి చేయాలి. అది చేసినప్పుడే నీ జన్మ సార్థకమవుతుంది. అంటే ఎన్నో జన్మలుగా పుట్టాం, పెరిగాం. ఈ 2 కళ్ళతో చూసేదే సర్వస్వం అని బతికిపోయినాం ఎన్నో జన్మల్లో. పత్రిజీని కలిసిన తర్వాత తెలిసింది. ఎంతో మంది మహర్షులు చెప్పారు, అన్నమయ్య కూడా చెప్పాడు, నానాటి బతుకు నాటకం కానక కన్నది కైవల్యం అన్నాడు. మనకు అర్థం గాల, పద్యాలుగా పాటలుగా పాడుకున్నాం. కానీ పత్రిజీ చెప్పారు వివరంగా, సవివరంగా, అర్థమయ్యే విధంగా, సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా. ఈ 2 కళ్ళతో చూసేది మాయ. ఈ భూమండలం అంతా మాయ. ఈ 2 కళ్ళతో ఏం చూస్తాం? ఈ రోజు నుండి రేపు లేనిది చూస్తాం, ఈ క్షణం నుండి మరుక్షణం లేనిదే చూస్తాం. ఇదంతా మాయ. ఇంకొకటి ఉంది, నీతో రాని సంపాదన కోసం జీవితాంతం 24 గంటలు 365 రోజులు సత్యదాకా పనిచేస్తూనే ఉంటాం. నీతో రాని సంపాదన. ఈ 2 కళ్ళతో ఏదైతే చూస్తున్నావు అదంతా నీది కాదు, నీతో రాదు. దానికోసమే వెంపర్లాడుతున్నావు, దానికోసమే అనర్థాలు సృష్టిస్తున్నావు, రక్తపాతం సృష్టిస్తున్నావు, మారణ హోమం సృష్టిస్తున్నావు, కబ్జాలు చేస్తున్నావు.
ఇదంతా నీతో రాదు. ఇంకేది నీతో వచ్చేది? కానక కన్నది కైవల్యం అన్నారు కదా అన్నమయ్య. ఈ రెండు కళ్ళతో చూసేది కైవల్య స్థితి కాదు. ఇంకేం చేయాలి అంటే ఈ రెండు కళ్ళు మూసుకొని దేనివల్ల అయితే నువ్వు జీవిస్తున్నావు దాన్ని గమనిస్తే, అంటే శ్వాసను గమనిస్తే, నీ మనసు శూన్యమైనప్పుడు, నీ యొక్క లైఫ్ అజెండా తెలిసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఏం చేయాలి అని. భూమికి పరంగా 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు తీసుకొని ఆయుష్ తీసుకొని ఇక్కడికి వచ్చి భౌతిక పరమైన ప్రగతి కోసమే వెంపర్లాడి జీవితాన్ని వృధా చేసుకుంటే మరి ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఎప్పుడు సమయం కేటాయిస్తాం? దానిలో ఎప్పుడు పాస్ అవుతాం? భూమండలం ఒక నాటక రంగము, మనమంతా పాత్రధారులం. భూమండలం ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం. 2 తరగతుల్లో పాస్ అవ్వడానికి వచ్చావు. ఒకటి భౌతికపరమైన ప్రగతి కోసం, 2 ఆత్మపరమైన ప్రగతి కోసం. ఈ రెండుకి కనపడేదే సరస్వమని. నువ్వు భౌతికపరమైన ప్రగతి అంటే దాంట్లో మాత్రమే పాస్ అయినావు. ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేదు, ఫెయిల్ అయినావు. మళ్ళీ రావాలి. పునరపి జననం పునరపి మరణం, తప్పదు కాక తప్పదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? వచ్చిన పని సక్రమంగా చేస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే నీ లైఫ్ అజెండా కనపడుతుంది. లైఫ్ అజెండాలో ఎప్పుడు వచ్చాం, ఎప్పుడు వెళ్తాం, వచ్చిన పని సక్రమంగా చేస్తున్నామా లేదా అన్నీ గోచరిస్తాయి. అన్నీ గోచరించినప్పుడు మనం తీసుకున్న సమయంలో, అంటే మన లైఫ్ అజెండాలో ఎన్ని సంవత్సరాలు ఈ భూమండలానికి వచ్చాము, ఒక విజిటర్స్ గా పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము, అవన్నీ కూడా సకాలంలో సక్రమంగా నేర్చుకొని భౌతికపరమైన ప్రగతి, ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మ ప్రగతి, ఈ రెండు, భౌతికపరమైన ప్రగతి, ఆధ్యాత్మిక ప్రగతి సాధించి తీరుతాం శ్వాస మీద ధ్యాస ద్వారా. అతి సులభమైన సరళమైన ధ్యాన మార్గాన్ని అందించారు పత్రిజీ గారు. ఒక్కరితో ప్రారంభమైనటువంటి ఈ మూమెంట్ కర్నూలు, గుంతకల్, అనంతపూర్, తిరుపతి 91లో మొట్టమొదటి పిరమిడ్ వస్తే, 96లో ఉరవకొండలో రెండో పిరమిడ్ వస్తే, ఆ 2 పిరమిడ్లు వచ్చిన తర్వాత లెక్కలేనన్ని పిరమిడ్స్ వచ్చాయి. ఏపీ అండ్ తెలంగాణలోనే చిన్నదో పెద్దదో రూఫ్ టాప్ మరి ల్యాండ్ పిరమిడ్ ఏదైతేనే గాని ఒక 30,000 పైచిలకు పిరమిడ్స్ వచ్చాయి. ఆ పిరమిడ్ మాస్టర్లు ఎంతగా విశేషమైన కృషి చేసి ఆ పిరమిడ్ నిర్మించి పిరమిడ్ శక్తిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఎంత గ్రేట్ మాస్టర్స్ అయితే అవుతుంది ఈ కాలంలో. మనం ఏదైనా డబ్బులు అద్భుతంగా సద్వినియోగం చేశాము అంటే పిరమిడ్ నిర్మించడం, పిరమిడ్ నిర్మాణంలో మనం పాలు పంచుకోవడం, ఇవి. ఇంకేది? నీ ఒంటి నిండా నగలేసుకున్నావా, ఇంకేదో కార్లు కొన్నావా, బస్సులు కొన్నావా, మిద్దులు మేడలు కట్టినావా, అదన్నీ కాదు. అక్కడ మనం ఏమి చేశాము అనేది చూడాలి. ఏం చేశామంటే ఇవన్నీ నీకు లెక్కకు రావు. నీ డబ్బులు అద్భుతంగా సద్వినియోగం అయ్యాయి అనటానికి ఫస్ట్ లోక కళ్యాణ కార్యక్రమంలో నువ్వేమన్నా పాలు పంచుకున్నావా లేదా, అక్కడ మీరు క్వశ్చన్ వేసుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. నీకోసమే నువ్వు ఖర్చు పెట్టుకుంటే ఏం ప్రయోజనం? పరుల కోసమేమన్నా నీ దగ్గర ఉన్నటువంటిది ఖర్చు పెట్టావా?
లేదా లోక కళ్యాణ కార్యక్రమంలో పాల్పంచుకున్నావా? కానీ అన్నదానం జరుగుతా ఉంటే ఆకలిగా ఉండే వాళ్ళకి భోజనం పెట్టడానికి నీ వంతు సహాయ సహకారం ఏమైనా అందించావా? అంటే ఈ భూమండలం సస్యశ్యామలంగా చిరకాలం ఉండటానికి పిరమిడ్స్ నిర్మాణం చేయమన్నారు, చేస్తున్నాం మనం అంతా, అది సత్యం. ఆ యొక్క పిరమిడ్స్ నిర్మాణ కార్యక్రమంలో మనం ఏమైనా పాల్పంచుకున్నామా? ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. అది మాస్టర్స్. ఇంకా పత్రిజీని ఎంతో దగ్గరగా, మరి ఆయన ఏ ఊరికి వెళ్తే ఆయనతో పాటు వెళ్ళడం, అక్కడ ఎవరెవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా వాళ్ళ సందేహాలు ఎలా నివృత్తి అవుతున్నాయి, చెప్పవలసిన వాళ్ళకి ఎలాంటి వాళ్ళకు ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, అలా ఎంతో సరళంగా, ఎంతో ఓపిగ్గా ఎదుటి వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క ఆత్మ విద్యను బోధించారు. అలా అందరికీ, చిన్న పిల్లల వయసు నుంచి ఏ వయసు వారికైనా, చదువుకున్న వాళ్ళకైనా, చదువు లేని వాళ్ళకైనా, వాళ్ళకు అర్థమయ్యే రీతిలో అందించారు. కాబట్టి పత్రిజీ అందరినీ చేరదీశారు. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా పత్రిజీని తన సొంత మనిషిలాగా, సొంత గురువు అంటే ఒప్పుకోరు కాబట్టి తన సొంత ఇంటి వర్గంలా కంటే ఇంకా 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 ఎక్కువ గొప్పగా, నా పత్రిజీ నా గురువు, నాకు ఎన్నో బోధించారు, నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు వాళ్ళలో జరగడం, స్థిరంగా వాళ్ళ మనసులో నిలబడిపోవడం. అందుకే లక్షలాది కుటుంబాలు జ్ఞానులుగా, శాకాహారులుగా మారి ఇప్పుడు విస్తృతంగా ఆయన వేసిన బాటలో నడుస్తూ ఈ భూమండలం అంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్ శక్తిమయం చేయడానికి కోసం విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు. మీరెవరైనా చేయకుండా ఉంటే ఇమ్మీడియట్ గా ధ్యాన ప్రచారం స్టార్ట్ చేయండి. నాకేం తెలుసు అనుకోకండి, సార్ చెప్పేవారు. ఈ రోజు ధ్యానం నేర్చుకుంటే రేపు ధ్యాన ప్రచారం స్టార్ట్ చేయాలి. నాకు అంతా తెలుసా అనుకుంటారు. అంతా తెలియవలసిన పని లేదు. ఏమి తెలియని వాళ్ళకి ఎలా ధ్యానం చేయాలో చెప్పండి చాలు. ఇంకొంచెం తెలిసిందా, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయండి. ఇంకొంచెం తెలిసిందా, ఇంకొంచెం బోధించండి అని చెప్పారు. ఆ తెలిస్తే ఆ చెప్పు, ఈ తెలిస్తే ఈ చెప్పు అంటే ఎలా మనల్ని ప్రోత్సహించారు. పత్రిజీ ఎవరు కనపడితే వాళ్ళకి మైక్ ఇచ్చి మాట్లాడు మాట్లాడు అయ్యో నాకు మైక్ అంటే భయం, స్టేజ్ అంటే భయం అంటే స్టేజ్ అంటే భయం లేదు, మైక్ అంటే భయం లేదు, మాట్లాడేది మొదలు పెట్టాని ఎంతో మనల్ని ప్రోత్సహించారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా మైక్ ఇస్తే అనర్గళంగా 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, గంట 2 గంటలు ఒక రోజు అంతా మాట్లాడగలుగుతున్నారు. ప్రతి ఒక్క విషయంలో మనల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా ప్రవర్తించాలి, 10 మందితో ఉంటే ఎలా మాట్లాడాలి, ఒక్కరిగా ఉంటే ఎలా, అన్ని ఒకటి కాదండి, ఒక 100 రకాలుగా మన జీవితంలో ఎలా నడుచుకోవాలో అన్ని బోధించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ముఖ్యంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, పత్రిజీకి అతి ఇష్టమైన, పత్రిజీ మానస పుత్రిక అయిన ధ్యాన జగత్ మాసపత్రికని చందాదారులు కండి. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల జీవిత విశేషాలు, ఎన్నెన్నో ఆర్టికల్, పత్రిజీ మెయిన్ మెసేజ్, ఎడిటోరియల్, ఇంకా ఇంకా ఎన్నెన్నో మన నిత్య జీవితంలో ఇంకా ఉన్నతంగా ధ్యానంతో పాటు స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు. కాబట్టి ఇంకా ఉన్నతంగా మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి తెలుగు వారి కోసం తయారు చేయబడింది, ప్రారంభించబడింది పత్రిజీ మానస పత్రిక, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల ధ్యాన జ్ఞానవాణి, మన అందరి ఆత్మ విజ్ఞాన మాసపత్రిక ధ్యాన జగత్ మాసపత్రిక.
మనకు ఎంతో ఖర్చు లేదు. సంవత్సరానికి 500. కొన్ని చోట్ల చేరలేదు అనుకునే వాళ్ళకి ఒక 200 అదనంగా కడితే రిజిస్టర్ పోస్ట్ అంటే మ్యాగజైన్ పోస్ట్. సరే, ఓకే, మాకు నచ్చింది, మేము చదువుతున్నాం. విదేశాల్లో ఉండే వాళ్ళకి ఎట్లా అంటే www.janjagat.com ద్వారాగా వెబ్సైట్ లో ఎంటర్ అయితే మీకు ఈమెయిల్ ఉంటే చాలు. ఈమెయిల్ తో లాగిన్ అయిపోతాం. గత 5 సంవత్సరాల మ్యాగజైన్స్ అందులో ఉంటాయి. సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్, టీవీలలో కూడా మ్యాగజైన్ చదువుకోవచ్చు. అదే విషయం. ఇంకా మరి ఈ మ్యాగజైన్ చదివేసిన తర్వాత ఏ పక్కనో పడేయకుండా ఖమ్మం మేడం ఆమెనింది, మన ఇంటి ముందర బెంచ్ కారు ఉన్నదానికంటే మన ఇంటి టీపా పైన ఝాన జగత్ మ్యాగజైన్ ఉండాలి. చదివేసిన తర్వాత ఏ న్యూస్ పేపర్ లోనే పెట్టేయకుండా మన టీపా పైన పెట్టాలి వచ్చే నెల పత్రిక వచ్చేదాకా. అప్పుడు మన ఇంటికి ఎవరో బంధువులో ఫ్రెండో వచ్చినప్పుడు మనం వచ్చి పలకరించే లోపల, వచ్చి కాఫీ టీ ఇచ్చే లోపల ఆ మ్యాగజైన్ అలా తీస్తే ఏ పేజీనో ఏ పేరానో అండ్ పత్రిక మెసేజ్ ఏదో ఒకటి వాళ్ళని ఆకర్షిస్తుంది. వాళ్ళు కూడా ధ్యానులుగా మారిపోతారు. పిఎస్ఎస్ఎం కుటుంబంలో వాళ్ళు కూడా చేరతారు. ఒక పత్రిక ద్వారా ఎంతో మార్పు వస్తుంది అని ఆ మేడం చెప్పడం జరిగింది. ధ్యానం చేసే వాళ్ళే, పిరమిడ్ మాస్టర్లే ధ్యాన్ జగత్ మాస్ పత్రిక చందాదారుగా కాగలరు. ధ్యానమే చేయనటువంటి వాళ్ళు, ఈ మూమెంటే తెలియనటువంటి వాళ్ళు ఎలా చందా కడతారు? కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యతగా, అమౌంట్ ఏం వేలేం కాదు, నెలకు 50 రూపాయలు అంటే 600 రూపాయలు అవుతుంది. మళ్ళా 100 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 600 రూపాయల కన్నా 500 కడితే చాలు. కాబట్టి మీరందరూ ధ్యాన జగత్ ఆదరించాలని కోరుకుంటూ, ఇంకొకటి, ధ్యానం అందరికీ అవసరం. ఇది 6 రూపీస్ పడుతుంది. విద్యార్థులకు ధ్యానం, గృహిణులకు ధ్యానం, రైతులకు ధ్యానం, వ్యాపారస్తులకు ధ్యానం అని మాస్టర్స్ నాకు 2003లో వచ్చి డిక్టేషన్ ద్వారా ఇచ్చినటువంటి మెసేజెస్ అనే బుక్ రూపంలో తీయటం జరిగింది. ఇది ప్రతి నెల 5,000 పుస్తకాలు వెళ్ళిపోతున్నాయి. పంచుతున్నారు, ప్రోగ్రాంలో పంచుతున్నారు, ఇంట్లో ఫంక్షన్ జరిగితే పంచుతున్నారు, పిరమిడ్స్ ఇనాగరేషన్, పిరమిడ్ ఆనివర్సరీకి పంచుతున్నారు. అలా ఇది వెళ్తుంది. పాంప్లెట్ అయితే పడేస్తారు, అది పడేయరు కదండి. ఇది ఓం నమ శివాయ కేశవాయ నమః. 1994 నుంచి ప్రతిరోజు ధ్యానంలో ధ్యాన అనుభవాలను పత్రిజీ పుస్తక రూపంలో తీసుకురమ్మన్నారు. తీసుకురావడం జరిగింది. అదంతా కరెక్షన్ చేసిన తర్వాత ఈ బుక్ కి ఓం నమ శివాయ ఓం కేశవాయ నమః అని పేరు ఇచ్చారు. అద్భుతమైన బుక్. ఇది కూడా ధ్యాన మహాచక్రంలోనే మనం సేలుకు పెడుతుంటాం. మోసుకురాల మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఎవరిని అడిగితే పంపిస్తాం. నిన్న గుంటూరు అయిన ఒక ఆయన ఫోన్ చేశారు, మీ బుక్ చాలా బాగుంది, ఒక 10 కాపీలు పంపించండి. ఈ రోజు పంపించినాం. ఈ ఫోటో ఉందా? ఈ ఫోటో హిమాలయస్ లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లో 2009లో పత్రిజీ నేను తీసుకున్న ఫోటో. నేను తీసుకోవడం కాదు, ఆయనే ఎక్కడ ప్రోగ్రామ్ లో కలిసిన, ఎక్కడ ప్రతినిధి వెళ్ళిన ఇలా భుజం మీద చేసుకొని అలా దగ్గరికి తీసుకొని ఫోటోలు తీయమనే వాళ్ళు. అలా 2009లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లో హిమాలయస్ లో తీసుకున్నటువంటి ఫోటో. అదే మాస్టర్స్, మరి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు ఉంటే అడగండి. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. మేడం ఉన్నారా? ఏ సార్, అందరూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్. మొత్తం గ్రీన్ వర్డ్ స్టూడియో సెటప్ పెట్టేశారు. ఆ మొత్తం స్టూడియో సెటప్ పెట్టేశారు అంటున్నా. అవును బాగుంది సార్, నైస్ సార్. సో ఆ, జూమ్ లో ఉన్న వాళ్ళు, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నా వైపు నుంచి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ ఖచ్చితంగా ధ్యాన జగత్ మ్యాగజైన్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పెళ్లిళ్ళకి కానీ ఏ ప్రోగ్రామ్ జరిగినా గిఫ్ట్ గా ధ్యాన జగత్ ఇవ్వాలని నేను కూడా ఈ జూమ్ సెషన్ వేదికగా అందరినీ కోరుకుంటున్నాను. సో ఎందుకంటే మనం ఏదైనా ఒక మనిషికి ఇవ్వగలిగేది నాలెడ్జే ఇవ్వగలుగుతాం, ద బెస్ట్ నాలెడ్జే ఇవ్వాలి. సో ధ్యాన జగత్ అన్నది అందరి మాస్టర్ల యొక్క నాలెడ్జ్ ని ఒక చోటుకి తీసుకొచ్చి ప్రజెంట్ చేసేది. సో కాబట్టి సార్, ఈ వీడియోని కూడా మనం అట్లాగే ప్రజెంట్ చేసి పబ్లిసిటీ చేస్తాం సార్, పత్రిజీ ఫిల్మ్స్ తరపు నుంచి. ఓకే. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. చెప్పండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.
ఇందు గారు ఆర్ పవిత్ర గారు ఉన్నారా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, వచ్చాను ఎస్ వచ్చాను. ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో తప్పకుండా తప్పకుండా ధ్యాన జగత్ మాసపత్రిక అయితే మటుకు కంపల్సరీ ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్ తీసుకోవాల్సిందే సార్. నేను కూడా తీసుకుంటాను ప్రతి నెల కంపల్సరీ, నాకు మిస్ అయితే ఒక్క నిమిషం అండి ఇందు గారు, ఒకే ఒక నిమిషం. ఏం లేదు సార్, నాకు యాక్చువల్లీ చాలా కోపము బాధ రెండు వస్తున్నాయి సార్. అదే ఉమ్. ధ్యాన జగత్ మ్యాగజైన్ ఇంతమంది మాస్టర్లు ఉండి ఒక్కొక్కరు ఒక మ్యాగజైన్ తీసుకున్నా అయిపోతుంది. సో అందరూ ఇంత రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఇంత కష్టపడాల్సిన అవసరం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. అంటే జనాలకు అర్థం కావట్లేదా, లేకపోతే ఎట్లా ఆలోచిస్తున్నారు అనే ఒక కోణంలో కొంచెం కోపం అసహనం కూడా కలుగుతుంది సార్. దీనికి నేను ఒక మాట చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి. అది కొంచెం కఠినంగానే ఉంటుంది, అయినా అది సత్యం, నిజం. ఎస్ సార్, ఎస్ సార్. బిగినింగ్ లో మేము తక్కువ మెంబర్స్ ఉన్నారు, యాడికి పోయినా మమ్మల్ని స్టేజ్ ఎక్కి మాట్లాడమనేవాళ్ళు. అవును. ఒక చోట కొంచెం అనే తర్వాత 94 లో కలిసి 95 లో ఒక ఊరికి వెళ్ళాం. ఆ ఉమ్, ఊర్లో మనం ఏం చేస్తాం, ఆర్గనైజర్స్ ఏదో మాట్లాడతాం కదా. అవును సార్. అప్పుడు ఆర్గనైజర్స్ ఆయన ఏమన్నాడంటే, సార్ 1000 పాంప్లెట్లు పంచితే చూడండి సార్ 200 మందే వచ్చారు అన్నాడు. ఓకే. మనది ఏమి వెంటనే చిలక పలుకులు కదా. నన్ను అదే సార్, అదే. మాట్లాడుకున్న వెంటనే ఆ మాట అనేసాను. ఓకే. వీరు మరి పత్రిజ గారు వస్తున్నారని 1000 పాంప్లెట్స్ పంచితే 200 మందే వచ్చారు చూడండి అని. ఉమ్, వెంటనే ఆ మాటకు సార్ దూరం నుంచి, అంటే స్టేజ్ పైన ఉన్నాం కదా, ఆ ఉమ్. ఒక చూపు చూశారు నాకు. అరే నేను పొరపాటు మాట్లాడినానేమో అనిపించింది. ఓకే సార్, స్టేజ్ ఓకే. దిగిన వెంటనే అర్థమైంది. ఏమన్నారంటే పత్రిజీ, ఎస్ సార్. నువ్వు తప్పు మాట్లాడినావు కేశవరాజు. ఎప్పుడు గాని నువ్వు ఎన్ని మ్, మరి పాంప్లెట్లు పంచితే అంతమంది రావాలని ఎక్కడన్నా రూల్ ఉందా? వాడికి అర్హత కావాలి కదా. నువ్వు అంతే కదా సార్. నువ్వు ఇన్వైట్ చేయను, నీ దగ్గరికి వచ్చి ఆధ్యాత్మికత, వాడికి ధ్యానం నేర్చుకోవడానికి వాడికి అర్హత కావాలి కదా. నీకు ఎస్ సార్, ఎస్ తెలియదు సార్. వాడు వస్తాడని ఇచ్చావు, వాడికి అర్హత లేదు కాబట్టి వాడు రాడు. ఎస్ సార్. కాబట్టి మ్యాగజైన్ చదవాలి, పత్రిజీ మెసేజ్ చదవాలంటే కూడా ఎదుటివాడికి అర్హత కావాలి. ఓ రోజుకు ఎస్ సార్, ఎస్ 150 సార్. రూపాయలు పెద్ద ఖర్చు కాదు, నెలకు 50 రూపాయలు ఖర్చు కాదు. ఎస్ సార్, ఎస్ సార్. పెట్టాలని అనుకుంటాడు కానీ పెట్టలేడు. ఎందుకంటే ఈ యొక్క జ్ఞానాన్ని పొందే అర్హత వానికి లేదు. అంత ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎస్ సార్, ఎస్ సార్. కరెక్ట్ సార్. ఇప్పుడు మనం మీటింగ్ కి వెళ్తాం, 50 మంది ఉంటారు. మన చిన్న చిన్న మీటింగ్ కూడా వెళ్తాం కదా, 50 మంది 100 మంది ఉంటారు. ఏమండి అవును మీకు సార్. మ్యాగజైన్ ఎంతమంది వస్తుంది, చేయి పైకి ఎత్తానంటే 2-3 ఎత్తారు. ఏంటమ్మా, ఓకే, మీరు కనీసం ఇప్పుడు సడన్ గా డబ్బులు లేకుండా ఉండొచ్చు, గూగుల్ పే చేయండి, ఫోన్ పే చేయండి. ఇలాంటి మీ ఊరు ఆయన ఉన్నాడు పక్కన, మమ్మల్ని పిలిచిన ఆయనకి పేర్లు ఇవ్వండి. మీరు 2 రోజులకు వారం రోజులకు ఆయన దగ్గర డబ్బులు కట్టండి, ఆయన మాకు పంపిస్తాడు, మేము మీకు పంపిస్తామంటే అది కూడా టేకప్ చేయరు. అంటే వాడికి అర్హత లేదు. ఎదుటోడు ధ్యానజగత్ ఆసుపత్రికి తీసుకోలేదంటే డబ్బులు లేక కాదు, వాడికి అర్హత లేదు. ఎస్ సార్, ధ్యానం ఎస్ సార్. మాత్రమే చేయగలడు, స్వాధ్యాయాన్ని చేసేందుకు వానికి అర్హత లేదు. స్వాతి, ఆణిముత్యం, సితార, చందమామ, ఇంకోటేదో చదువుతాడు. ఇంకేదో ఉంటాయి కదా, సమరం కథలు, ఇవన్నీ చదువుతాడు. ఎస్ సార్. కానీ ఆధ్యాత్మిక పరంగా ఎదగటానికి కూడా ధ్యానం చేస్తాడే కానీ ఇంకా ఎదగటానికి కూడా అర్హత లేదు కదా. నువ్వు నేను ఎస్ సార్. చెప్పినట్టుకుంటాడు, వాడు కొనలేడు, డబ్బు లేక కాదు. ఇంత ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, పత్రిజీ ప్రతి తెలుగింటికి చేరాలి, ప్రతి తెలుగువాడి చదవాలి అన్నాడు. స్టేజ్ ఎక్కి మాత్రం ఏం మాట్లాడతారు, పత్రిజీ వల్లే నేను ఇదైనాను అదైనాను, నా ఫ్యామిలీ బాగుపడింది, నా కుటుంబం బాగుపడింది, నా కష్టాలు తీరిపోయినంటే ఏం పిచ్చి నా కొడుకు ఒక 500 పెట్టి మ్యాగజైన్ కొనలేడు. ఇంకేమంటే తప్పుడు గుర్తులు కూడా వస్తాయి, ఎందుకంటే ఆవేదన. ఎస్ సార్, ఎస్ సార్. ఆ? ఎందుకు? ఎస్ సార్. స్టేజ్ పైన మైక్ ఇస్తే మాట్లాడేది కాదు. పత్రిజీ చెప్పిన మాటలు నువ్వు ఎంతవరకు ఆచరణలో పెట్టావు, ఎంతమంది పెట్టగలుగుతున్నారు? కరెక్టే ఒకసారి సార్. వాళ్ళంతటి వాళ్ళే వేసుకోమను. అరే నువ్వు ఈరోజు డబ్బు తేకపోయినా పోయినావు, రేపో ఎల్లుండో కట్టు, మీకు మ్యాగజైన్ పంపిస్తాం. పత్రిజీ కోరిక, పత్రిజీ ఆశయం ప్రతి ఎస్ తెలుగింటికి సార్. పత్రిక రూపంలో వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. అంటే కూడా వాళ్ళకి ఎక్కలేదంటే మనం ఏం చేస్తాం నన్ను. అంటే ఒక తప్పు మాట వచ్చింది, అది మరి క్షమించాలి అందరూ ఏం కూడా. పర్లేదు సార్, ఏమీ పర్లేదు సార్. మనం ఇప్పుడు కొంచెం కఠినంగా మాట్లాడాల్సిన సమయమే సార్ ఇది. ఎందుకంటే నేను కూడా పర్యావసనాలు అన్ని గమనిస్తున్నాను సార్, తిరుగుతున్నాను కదా సార్, మొత్తం తిరుగుతా ఉన్నాను.
ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఇప్పుడు కర్ణాటకలో తిరుగుతున్నాను సార్. 10 రోజుల నుంచి కర్ణాటకలో తిరుగుతున్నాను నేను. సో అన్ని పరిస్థితులు చూస్తా ఉంటే పత్రి గారు చెప్పింది ఇప్పుడు జరుగుతోంది. దేనికి విలువ ఇవ్వాలి, దేన్ని నెత్తి మీద పెట్టుకోవాలో దాన్ని పక్కన పెట్టి అనవసరమైన విషయాలన్నిటిని నెత్తిన పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. సో నేను కూడా ఈరోజు చాలా అంటే కొన్ని విషయాలు మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు అనిపిస్తుంది నాకు. మరి అదే మనం సో ఎందుకంటే వాళ్ళ పైన కోపం కాదు, కోపం పత్రిజీ కాదు సార్, ఎవరి మీద కోపం తీసుకుందాం. కాదు, సత్యం పట్ల మనకున్న అవగాహన. మన ఇప్పుడు జీవితాల్లో పిరమిడ్ టీచర్ సొసైటీ, వెలిగించినటువంటి గురువు పిరమిడ్ గారికి సార్, మన జీవితాల్లో పిరమిడ్ టీచర్ వెలిగించిన గురువు సొసైటీ, గారికి ఒక పత్రిక తీసుకోలేమా? ఈ అదే కదా జాగ్రత్తని సార్, సపోర్ట్ చేయలేమా? ఇంకేం ఎదిగినట్టు వాళ్ళు. అదే కదా సార్. ఆ, సో ఈ రోజు పిరమిడ్ టీచర్ సొసైటీ ఇక్కడ దాకా వచ్చిందంటే ధ్యాన జగత్ మ్యాగజైన్ యొక్క పాత్ర అసలు మాటలో చెప్పలేము. అది ఆ లోతుగా ప్రయాణం చేసిన నాలాంటి వాడికి, కేశవరాజు లాంటి వారికే తెలుస్తుంది, లేదా పబ్లిక్ లో బాగా తిరిగిన వాళ్ళకే తెలుస్తుంది అది అవును. దాని పాత్ర అంటే ఎంత, దాని ప్రభావం ఒక్కొక్క మాస్టర్ మీద ఎలా ఉందనేది. సో వాళ్ళ దయచేసి ఈ చిత్రాన్ని జూమ్ సెషన్ లో ఉన్న వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ధ్యాన్ జగత్ మ్యాగజైన్ మీరు అందరూ సబ్స్క్రైబ్ అవ్వాలి. తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరికీ సబ్స్క్రిప్షన్ చేయించాలి. అందరికీ తెలిస్తే ఆ మ్యాగజైన్ ఏ కోణంలో ఎవరిని మారుస్తుందో తెలీదు కోపం అలా ఒక మాట జారాను, అది సార్. ఏం క్షమించాలి. పర్వాలేదు సార్. ఎందుకంటే సార్ పత్రిజీని మీలాంటి వాళ్ళ కోపం కూడా చేసుకున్నాం. కరెక్ట్ గానే ఉంటది. సార్ సత్యం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది, సూటిగానే ఉంటుంది సార్. యాక్చువల్లీ నేను కూడా ఎప్పుడు అదే బాధపడుతుంటాను. ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎందుకు యాక్చువల్ గా మన ఈ ఛానల్ ద్వారా, అంటే శ్రీ శక్తి ప్రేమ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఎప్పుడు కూడా ప్రమోట్ చేస్తూనే ఉంటాను. ఏమి మీరు చదవకపోయినా పర్వాలేదు, మ్యాగజైన్ చదివితే అన్ని రకాలుగా జ్ఞానం ఇక్కడ అందుతుంది. పత్రి సార్ ఏం చెప్పారో ప్రతి విషయం అక్కడ అందుతుంది అని ఎప్పుడు ప్రమోట్ చేస్తూనే ఉంటాను సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైబ్రరీలో, ఇప్పుడు రీసెంట్ గా లైబ్రరీకి వెళ్తున్నాం, లైబ్రరీలో కూడా ఈ బుక్స్ పెట్టడం జరిగింది. సో అక్కడ చదివిస్తూ రావడం, ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ రావడం. ఎగ్జాక్ట్లీ సార్, తప్పకుండా ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఏంటంటే ధ్యాన జగత్ నిజంగానే పత్రి గారి మానస పుత్రిక, ఇది పత్రిక గారు పుత్రిక. ఈ రోజు కూడా యోగా క్లాస్ కి వెళ్తే అక్కడ పెట్టారు, సికింద్రాబాద్ వెళ్తే ఒక మంచి ఎడ్యుకేటెడ్ అమ్మా, రిటైర్డ్ పీపుల్ మంచి సూట్ వేసుకో అన్నాడు, ఈ బుక్ ఫ్రీగా ఇస్తా అంటాడు. వాడు ఏమి జ్ఞానం, వాడు ఒక ఆఫీసర్ గా పనిచేయనోడు ఈ బుక్ నే ఫ్రీగా అంటే వాడి జీవితంలో ఎన్ని లంచాలు తిని ఉంటాడు వాడు. పాంప్లెట్ అయితే ఫ్రీగా ఇస్తామని, ఇంత పెద్ద బుక్ ఎలా ఇస్తామని అడిగేశాను నేను. పాంప్లెట్ అయితే ఇస్తాము, బుక్ అంటే ఈ బుక్ ను కూడా అంత ఎడ్యుకేటెడ్ కూడా ఫ్రీగా ఇస్తారన్నాడంటే డబ్బు లేక రాదు కదండి సార్. ప్రింటింగ్ అవన్నీ కూడా ఏం ఊరికే రావు మనకు. కావాలి అనే మనస్తత్వం పోకంటే వీళ్ళు ఏం ఎదుగుతారండి? కరెక్ట్ సార్. మీ ధ్యాస మాత్రమే ఫ్రీ, ప్రతి ఒక్కటి కొనాలి. మనకేం పేపర్ ఫ్రీగా వస్తుందా, పెయింట్ ఫ్రీగా అవుతుందా, అంటే ప్రింటింగ్ ఫ్రీగా అవుతుందా, లేదంటే పోస్టల్ ఫ్రీగా చేస్తారా? ఎలా అడుగుతాడు? తెలియకుండా అడుగుతాడా, లేదంటే కావాలని అడుగుతాడా? ఇంకా దోచిపెట్టుకోవాలి, ఇంకా సంపాదించుకోవాలి, నెత్తిన పెట్టుకోవాలి, ఆస్తులను పెట్టుకుంటాడా? మనతో రాని సంపాదన కోసం ఏంటి తపన? ఇంకా బుక్ తీసుకున్నారు, అందరు మాస్టర్స్ ఇంట్లో ఉన్నట్టే సార్ నా దృష్టిలో. ప్రతి మాస్టర్ మన ఇంట్లో ఉన్నట్టే. ఈ ఒక్క బుక్ ధ్యాన జగత్ మ్యాగజైన్ బుక్ ఒకటి ఇంట్లో ఉంటే ఫ్రెండ్స్, అందరు మాస్టర్స్ మన ఇంట్లో ఉన్నట్టే. ఈ మాట నేను అది ఎందుకంటే ప్రతి ఒక పేపర్ కూడా నేను మిస్ అవ్వను ఇందులో అయితే గనక, ఒక పేజ్ కూడా మిస్ అవ్వను అనమాట చదవడము. సో ఫ్రెండ్స్ కంపల్సరీగా అందరు తీసుకోవాలి. ఇది మినిమం కామన్ సెన్స్ తో కూడుకున్న మన బాధ్యత, నాకు అర్థమయ్యి. సో కాబట్టి ఇప్పటిదాకా మేము ఎప్పుడు మిస్ అవ్వలేదు. కంపల్సరిగా ప్రతి నెల చదవటం, అందులో ఉన్న ఆ జ్ఞానాన్ని అందుకోవటం, అందరికీ అందివ్వటం జరుగుతూ వస్తుంది. సో పిరమిడ్ మాస్టర్ ధ్యానంతో పాటు, స్వాధ్యాయంతో పాటు కొంచెం దాన గుణం కూడా ఉండాలి. ఏమైనా డబ్బులు ఉన్నాయి, ఇదో లైబ్రరీకి పంపించండి, లేదంటే ఏదైనా మీరు ఓల్డేజ్ హోమ్ పంపించండి, లేదంటే స్కూల్స్ కి పంపించండి. దాన గుణం ఎప్పుడు నేర్చుకుంటారు? ధ్యానమే నేర్చుకోలేని సరిగా, ధ్యానమే సరిగ్గా కుదరకండి దాన గుణం ఎప్పుడు నేర్చుకుంటారు? స్వాధ్యాయానికి పెద్ద పీట వేశారు పత్రిజీ. వీళ్ళేం స్వాధ్యాయానికి ఎప్పుడు అలవాటు చేసుకుంటారు? వచ్చే జన్మలో చేసుకుంటారా? ఈ జన్మలోనే ఆఖరి జన్మ చేసుకోవాలని మనకందరికి అపారమైన జ్ఞానాన్ని పత్రిజీ ఇచ్చాడు. ఎంతవరకు ఆచరణలో పెడుతున్నారు మన వాళ్ళు?
ఓకే అంటే మనం నేను మాట్లాడుతుంటే ఎంతైనా మాట్లాడేస్తుంటాం కానీ ఎస్ సార్. నేను గమనించిన దాని ప్రకారంగా అయితే మటుకు ఆఖరి జన్మ కావాలని నాకు ఉంది అని ప్రతి ఒక్కళ్ళం మనం అంటున్నాం, కానీ దానికి తగ్గ ఆచరణ, దానికి తగ్గ పనులైతే జరగట్లేదని అని అనిపిస్తుంది గమనించిన దాని ప్రకారంగా అయితే. సో అండ్ ఇంకొకటి చెప్పారు సార్, పత్రి సార్ మైక్ పట్టుకొని మాట్లాడు మాట్లాడు అని చెప్పమంటారు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఫ్యూచర్ లో అంత అనర్గళంగా మనం మాట్లాడతామని ఆయనకు తెలుసు కాబట్టి. అందులో నేను ఒక దానికి కూడా ఉన్నాను. అది మీ ముందే జరిగింది కర్నూల్లో. ఎస్ సో హ్యాపీ. బుద్ధా పిరమిడ్ లో సార్ ఎంత బలవంతంగా ఇచ్చారంటే నేను వద్దు అని చెప్తా కూడా ఆ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పటికీ కూడా మరవను సార్. ఈ రోజు ఇవాళ ఇలా తీర్చిదిద్దబడ్డాను పత్రి గారి చేత. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు. అండ్ ఫ్రెండ్స్, పుస్తకాలు మటుకు తప్పనిసరిగా చదవాలండి. ఇది ఈ 2 days లో నేను ఎక్స్పీరియన్స్ అయిన దానికి కూడా కంపల్సరిగా ఇక్కడ షేర్ చేసుకోవాలి. సమయం మించిపోతున్నా పర్వాలేదండి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సజ్జన సాంగత్యంలో సత్యంతో కూడుకున్న మాటలనే మనం మాట్లాడుతూ వస్తున్నాం కాబట్టి. ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడా సూటిగానే ఉంటుంది. సో నేను కూడా ఒక గ్రేట్ పర్సన్స్ ని, ఈ సొసైటీలో ఉండే ఒక గ్రేట్ పర్సన్స్ ని కలవడం జరిగింది. సో వాళ్ళకి మెడిటేషన్ గురించి చెప్తే ఇలా అని ఎంత చులకనగా మాట్లాడారో, ఐ మీన్ ఎగతాళిగా నవ్వటం అలా జరిగింది. నేను ఒకటే అనుకున్నాను, ఓకే సార్ ఒకటే చెప్పారు, నీకు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నీకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంతవరకు ప్రెజెంట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అనేది చాలా మనకు అది నేర్పించారు. మన గురువు గారు నేర్పించిన ఈ సంస్కారం అనేది ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అది ఉంది, మన వెంట ఉంది, ఆ జ్ఞానం మన వెంట ఉంది అనేది మనకు సందర్భాలు ఎదురైనప్పుడే మనకు తెలుస్తుంది. సో ఈ 2 days లో కలిసినప్పుడు నాకు అదే అనిపించింది, ఒక పెద్ద పొజిషన్ లో ఉన్న పర్సన్ అంత ఎగతాళి చేసి మాట్లాడతారనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ యాక్చువల్ గా వాళ్ళ దగ్గర నుండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్న విషయం ధ్యానం అనేది, మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉన్న విషయం. నేను ఒకటే చెప్పాను, అంత లేనిది అంతర్జాతీయంగా ఇప్పుడు December 21వ తేదీన ధ్యానం రోజు అంటే మెడిటేషన్ డే అనేది రాదు కదండి, ఎలా వచ్చింది అని నా క్వశ్చన్ అదే వాళ్ళకి. సో ఇంకా అక్కడితో ఆర్గ్యుమెంట్స్ కూడా మనకు వద్దు కాబట్టి అక్కడితో ఎండ్ చేసేసాను. సో అలాగా. సో ఫ్రెండ్స్, ధ్యానం అనేది నిజంగానే సార్ అన్నట్టుగా మన దాకా ఆ పదం చేరటం, ఆ పదం వినటమే నన్ను అడిగితే ఒక భాగ్యం. ఎన్నో జన్మలు తీసుకొని వచ్చి ఈ జన్మలో ఆ పదాన్ని వినడం జరుగుతుంది, సాధన కావడం. సో ఇలా జ్ఞానవంతంగా మనం తీర్చిదిద్దపడ్డం అంత ఆషామాషి విషయం అయితే కాదండి. సో అందుకే నేను ఇలా ఇవాళ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఎదుటివాడు గుచ్చి మాట్లాడాడంటే మనం ఇంకా షైన్ అవుతున్నాము అని గుర్తు పెట్టుకోండి. అవమానాలకు అతీతంగా ఎదిగిన వాడే పిరమిడ్ మాస్టర్. ఓకే, యా సార్, ఎగ్జాక్ట్లీ. నిజంగా సార్ అలా అవి చెప్పి మనల్ని ఇలా నిల్చోబెట్టారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా నిలబడుకొని ఉండగలుగుతున్నాం. అది అనిపించింది, ఆ ధైర్యం. మేడం గారు, సార్ 1 minute. నా పేరు రాము సార్. కేశవరాజ్ సార్, నమస్తే. నమస్తే నాన్న రాము. సార్ బాగుంది సార్ ఈరోజు మీరు రావడం. ఏమో కొంచెం కోపం కూడా సత్యం వచ్చింది. లేదు, సత్యం తెలిసిన వాడికి కోపం రావాలి, ఇప్పుడు సందర్భం అది. యథార్థవాది లోక విరోధి అంటారు కదా, ఇది కరెక్ట్. కృష్ణుడికి కంసుడి మీద కోపం వచ్చింది, అది రైటా రాంగా? కానీ రైటే అంత కదా. ఇప్పుడు రాముడికి రామనాసుడి మీద కోపం వచ్చింది, రైటా రాంగా? మన వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు ఇక్కడ? పిరమిడ్ మనకి కోపం రావాలి, ఇప్పుడు కోపం రావాల్సిన సమయం సందర్భం ఆసన్నమైంది. అంటే ఎందుకంటే మనకి ఎంత కోపం వస్తుందో అంత బాగా చెప్తాం. మన ఆవేదన ఏంటంటే ఆయన ఈ భూమండలం అంతా ఎంతో ఉన్నతంగా ఉండాలి, పిరమిడ్ మాస్టర్లు అంత అద్భుతంగా ప్రతి జీవిని కూడా స్వేచ్ఛగా జీవించాలని ఎంతో మొత్తుకొని బోధించినా ఇంకా మనం ఎంతవరకు ఎదిగాం? ఇక్కడ చూడు, పిరమిడ్ మాస్టర్లు అందరూ మేలిమి ముత్యాలు, వ్యక్తిగత సూచనలు. మనల్ని అంత అద్భుతంగా ఆయన మరి ఎవరెస్ట్ శిఖరం పైన మనల్ని ఉంచుతామంటే మనం ఎక్కడ గోటికాడ కూడా లేము. ఎప్పుడు ఎదుగుతారు? ఇంక ఇలాంటి మహానుభావులు ఎంతమంది వచ్చి ఎన్ని జన్మల్లో ఎదుగుతారు? ఈ జన్మలో ఎదగండిరా, ఈ పోటాన్ బ్యాండ్ లో ఎదగండి, అవకాశం ఉందంటే కూడా మనం ఇంకా ఆచరణలో పెట్టలేకపోతున్నారు. అది ఆవేదన, అంతే. అది ఆ బాధ, అంతే తప్పితే పైన వ్యక్తిగత ఏముంది మనకు వాళ్ళ పైన?
ఎలాంటి అవును ద్వేషం లేదు, ఇది లేదు. ఒకటే అవును రాము, మనం 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 పత్రిజీ చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నాం. ఎదుటి వాడు ఎస్ ఎస్ సార్ పిలుపునిస్తున్నాడా లేదా మనకు సంబంధం లేదు. 100 మంది ఉండేటప్పుడు ఎస్ సార్ కట్టారని అడుగుతాం, కట్టినా ఓకే, కట్టకపోతే డబ్బులు ఓకే, వీడు కంటే ఇంకోటి కడతాడు, ఏమైపోయింది? మేమన్నా భూమండలం ఎస్ సార్ గొడ్డుపోయింది ఏంటి? వీళ్ళు కట్టే మనకి ఇన్ని సంవత్సరాలుగా నడుస్తుందా? అవును 25 అవును సార్ సంవత్సరాలకి ఏ నెల కూడా మిస్ అవ్వకుండా కడతా అంటే ఎవరో దాని అవును కర్ణుడు చదివే వాళ్ళు మరి సహకారం ఇస్తున్నారు కాబట్టి పిరమిడ్ అవును మాస్టర్ యొక్క సహాయ సహకారాలతోనే ఏ ఒక్క నెల కూడా ఆకుండా నడుస్తుంది. అవును ఎదుగోడు నేను కట్టలేను అంటే మనం కడతాం, లేదంటే ఇంకొకరు అవును అవును అయ్యి మీరు కట్టలేడంటే డబ్బులు ఇవ్వండి, కట్టిస్తాం, పంపిస్తాం. అవును కట్టగలిగిన వాడు కూడా మరి ఉమ్. యాచిస్తున్నాడు అంటే ఇంకా ఎప్పుడు ఎవరు మాట్లాడు చెప్పండి. అదే సార్ మీరు ఇందాడు అన్నట్టు వాడికి అర్హత రాలేదు. ఆ అది కరెక్ట్. అర్హత ఇప్పుడు రావాలంటే మనలాంటి వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు మనం ఎంతో తిరుగుతున్నాం, ఎంతో మందికి చెప్తున్నాం. మేడం ఇందు మేడం గారు ఇందాడు మీరు ఒక మాట అన్నారు, ఎవరికో చెప్తే ఎగతాళిగా నవ్వారు అని. సో ఎస్ అలా సార్. నవ్వుతారు, అది మనం పట్టించుకోని అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఒక చిన్నపిల్లవాడికి మాటలు తల్లి ఒక్కరే నేర్పరు, అవునా? ఆ వింటున్నా వింటున్నా. చిన్నపిల్లవాడికి మాటలు తల్లితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక మాట నేర్పిస్తూ ఉంటారు. అట్లాగే మనం ఈ సమాజంలో ధ్యానం అనే ఒక భాష నేర్పించడానికి, ధ్యానం అనే ఒక జ్ఞానాన్ని నేర్పించడానికి, ఈ జగత్తుని ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్ చేయడానికే మనం ఈ ధ్యాన విద్య అనేది మనం పట్టుకుని, కాబట్టి మనం ఈ విద్య నేర్పిస్తాం. ఈ విద్య తెలియని వాళ్ళే చాలా మంది ఉంటారు. తెలియనప్పుడు వాళ్ళు తెలియక నవ్వుతారు. సో దాన్ని మనం తీసుకోకూడదు. తీసుకోకుండా మనం ఎప్పుడు కూడా చిన్నపిల్లవాడికి తల్లి ఎలా అయితే భాష నేర్పిస్తుందో, ఇతరులు వేరే వాళ్ళు కొన్ని సరికాని పదాలు కూడా చెప్తా ఉంటారు. అది మళ్ళీ ఆ పిల్లవాడు మళ్ళీ అలా మాట్లాడితే తల్లి సరి చేస్తూ ఉంటది. అట్లాగే ఈ సమాజంలో చాలా మంది చాలా రకాల భాషల్లో ఉంటారు, కాబట్టి వాళ్ళకి తెలియదు. మనం అనేది ఎప్పుడు కూడా ధ్యాన విద్యను నేర్పిస్తూనే ఉంటాం. ఎదటవాడు నవ్వినా, ఎగతాళి చేసినా, మనల్ని అవమానించినా, ఏది చేసినా కానీ ఎదట వాళ్ళు తెలియదు, వాళ్ళు చిన్నపిల్లలు. ఎందుకంటే ఈ జ్ఞాన విద్యలో, ధ్యాన విద్యలో వాళ్ళు చిన్నపిల్లలే, మనకి చిన్నపిల్లలు వాళ్ళు. సో వాళ్ళు చిన్నపిల్లల్లాగా చూసి వాళ్ళు ఎలా ఉన్నా మనం చెప్పే ప్రయత్నం ప్రతిరోజు చేస్తూనే ఉంటాం, చేయాలి కూడా, అది మన బాధ్యత. సో ఈరోజు మన గ్రూప్లో మెంబర్స్ అందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన్ జగత్ బుక్ అనేది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే అందుట్లో ఎంతో జ్ఞానం ఉంది. మనం వినలేనిది పుస్తకాల ద్వారా చదవడం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, పుస్తకాల ద్వారా చదవడం వల్ల మనకి చాలా విషయాలు మనకగా అర్థం అవుతాయి. కొన్ని విషయాలు ఒక్కొక్కసారి వినేటప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ చదువుతున్నప్పుడు చాలా బాగా అర్థం అవుతాయి. మనం ఒంటరిగా కూర్చొని సైలెంట్లో మనం ఒక రూమ్లోనో లేకపోతే మన హాల్లోనో ఎక్కడో చోట ఒక చెట్టు కిందో లేకపోతే ఎక్కడన్నా ఉన్నప్పుడు ఒక పుస్తకం చదువుతున్నప్పుడు చూడండి, మనకి చాలా బాగా అర్థం అవుతుంది ఆ పుస్తకంలో విషయం. ఒక మనిషి చెప్పినప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ పుస్తకం ద్వారా మనకి చాలా అర్థం అవుతుంది. అట్లాగే ఈ ధ్యాన జగత్ అనే మ్యాగజైన్లో ఎంతో అపారమైన జ్ఞానం ఉంది. ఆ అపారమైన జ్ఞానాన్ని మనం అందుకోవాలి, ప్రతి ఒక్కరు అందుకోవాలి. అర్హత మనకి ఈ రోజు ఎవరైనా కానీ బుక్ తీసుకోకపోతే తీసుకోండి ప్లీజ్. అర్హతని ఈ రోజు మనం సంపాదించుకుందాం ఆ బుక్ తీసుకుని. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ రాము. యూ ఇందు మేడం గారు. ఎక్కడున్నారు? థ్యాంక్ యూ. కర్ణాటక ఉన్నారు. యా బెంగళూరులో ఉన్నాం సార్. ఓకే ఓకే ఓకే. అది అలా అనమాట. విస్తృతంగా థ్యాంక్ యూ. ఈరోజు తిరుగుతున్నారు, మీరు రావడం చాలా బాగుంది. విస్తృతంగా తిరుగుతున్నాం. మీరైనా మనమైనా ఎందుకు, మనం యా యా ఇంకేమైనా వ్యాపారం చేసుకుంటే దీనికంటే ఎక్కువ సంపాదించలేమా? ఇంకేమైనా ఉద్యోగం చేసుకుంటే ఎక్కువ సంపాదించుకోలేమా? ఎందుకు తిరుగుతున్నాం? అంతే కదండి సార్. మూక కళ్యాణ కార్యక్రమం కోసం పత్రిజీకి ఇచ్చిన మాట కోసం తిరుగుతున్నాం. అది ఎదుటివాడు అంతే గ్రహిస్తే, అంతే సార్. ఎదుటివాడు అవును అవును గ్రహిస్తే ఎస్ బాగుంటుంది. ఎదుటివాడు గ్రహించలేదంటే మనం ఇంకా తిరుగుతూనే ఉంటాం. అవునవును. గ్రహించే వరకు తిరగడమే మన పని సార్. మరి అది వాళ్ళు ఎదట వాళ్ళు గ్రహించే వరకు తిరగడమే మన పని, అది చెప్పడమే మన పని. ఉమ్. ఈ భూమి మీద ఉన్నంత కాలం మన పని ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కరికి చెప్పడం, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం, తిరగడమే. వాడు ఎన్ని కోట్లున్నా లక్షలున్నా 10 రూపాయలు మాత్రం దానగుణం ఉండదు. ఈ జన్మే ఆఖరి జన్మ అయిపోవాలి, ఇంకా కూడబెట్టుకోవాలి. భౌతిక పరమైనది ప్రగతే సర్వస్వం అని ధ్యానం చేసినా కూడా భౌతిక పరమైన ప్రగతి ఇంకా సర్వస్వం అనుకుని కూడబెట్టుకుంటానే ఉంటాడు.
అరే లోక్ కళ్యాణ కార్యక్రమం ఉమ్. కోసం మనం ఏమైనా ఖర్చు పెడతాం అనే ఉమ్. ధ్యాస లేకుండా ఉంటే ఏం ఎదుగుతాడు చెప్పండి. అవును, అవును, ఒక బుక్ కొనడు, ఒక చందా కట్టడు, ఏదైనా అవును, కార్యక్రమానికి ఇవ్వడు, మీరు ఇంత కష్టపడి తిరుగుతున్నా మీకు ఇవ్వడు. ఆ, సరే వాళ్ళు అవును. మన అన్యంత మాత్రాన వాళ్ళ మార్పు వస్తున్నారు ఆ తర్వాత, కానీ మన ప్రయత్నం అయితే చేద్దాం. అలా ఒంటరిగా ప్రారంభించినటువంటి ఇన్ని లక్షల మందిని తయారు చేశారు, ఒంటరిగా తిరిగి 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 పెద్ద ఆయన. మనం అవును, తిరిగి అవును. కొంతమందినైనా తయారు చేయలేమా అనే ఒక తప్- ఆశతోనే తిరుగుతున్నాం, మీరైనా మేమైనా. సార్, ఒక్కరిగా మొదలుపెట్టిన ప్రయాణం కొన్ని కోట్ల మంది అయ్యారు. ఇప్పుడు కొన్ని కోట్ల మందిగా మొదలయ్యే ప్రయాణం ఇంకా కొన్ని అందరూ అవుతారు. ఈ ప్రపంచం అదే అంతా అవుతుంది. ఈ ప్రపంచం అంతా ధ్యాన జగత్ అవుతుంది. ఈ ప్రపంచం అంతా శాకాహార జగత్ అవుతుంది. ఈ జగత్ అంతా పిరమిడ్ జగత్ అవుతుంది, అయి తీరుతుంది. ఎస్, ఎస్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అంతవరకు థ్యాంక్ వెయిట్ యూ సార్. చేయాలి, మనం చెప్తూనే ఉండాల, మనం బోధిస్తూనే ఉండాల, అవేర్నెస్ ఎస్ సార్. ఎస్. తీసుకొస్తూనే ఉండాలి. ఎస్. ఎస్. అది ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, హిందూ మేడం. మరి థ్యాంక్ ఇంకో యూ మేడం దగ్గర క్లాస్ ఉంది, మనమే తీసుకుని అయిన టైం పర్వాలేదు సార్, నో ప్రాబ్లం. 7:30 కూడా అయిపోయింది. యా 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 లేదు సార్, మేడం గారితో కూడా సెషన్ కంటిన్యూ చేస్తాను. ఇచ్చారా లలిత మేడం? వచ్చారు సార్, వచ్చారు సార్, ఉన్నారు సార్. మేడం మీ టైం కూడా మేము తీసేసుకున్నాం, ఏమనుకోవద్దు. అవును లలిత గారు, సారీ అండి. సో కొంచెం కొంచెం హాట్ గా నడిచింది. అంటే జరుగుతున్న ఆవేదన బాధ అలా వెళ్ళగక్కాం మేము కూడా. సారీ అండి, థ్యాంక్ యూ వెయిట్ చేసినందుకు. నో ప్రాబ్లం సార్. కేశవరాజు గారితో నిజంగా ఆ, నేను ఈరోజు క్లాస్ పంచుకోవడం నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మా లలిత, నీ క్లాస్ కూడా వింటాను నేను. అయ్యో సార్, నేను మీకు తెలుసు సార్, నేను బ్రహ్మర్షి పిరమిడ్ మేనేజర్ లలిత సార్. అవును అవును, చూశాను మీది ఇందాక చూసాను, లైవ్ చూశాను. థ్యాంక్ యూ. ఓకేనన్నా, మరి జూమ్ లో ఉన్న వాళ్ళకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కొంచెం కఠినంగానే మాట్లాడుంటాం, ఏదైనా ఒకటి రెండు పదాలు వచ్చినా కూడా క్షమించండి దయచేసి. ఆ ఆవేదన మా ఇన్నర్ లో నుండి పొంగి వచ్చేసింది మీకు ఎదురుగా, తప్పుగా అనుకోకండి, క్షమించండి. ఆ ఆవేదన మనుషుల పైన కాదులేండి సార్, ఆ అజ్ఞానం పైన అంతే. ఆ అది కరెక్ట్. సార్ వాళ్ళపైన ఇందాక రాము అన్నట్టు మనం కోప్పడే టైం సార్ ఇది. మనం కోపడకపోతే అజ్ఞానం పెరిగిపోతుంది సార్, మూర్ఖత్వం పెరిగిపోతుంది. ఇదే మాట మేము నలుగురమేమో వచ్చినాము కదా తిరుపతిలో. ఎవడన్నా మేము పట్టుకొస్తే పత్రి సార్ దగ్గరికి చూస్తానే, నువ్వు ఆ మాంసం తింటావా అంటాడు. తిండా అంటే చీచి గెటౌట్ అంటాడు. లేక పట్టుకొచ్చి ఏం సార్ అంటే, ఇప్పుడు కొన్ని రోజులు ధ్యానం చేసిన తర్వాత ఇది తప్పని చెప్పొచ్చు కంటే, అలాంటి వాడు నాకెందుకయ్యా, నాకు అవసరం లేదనేవాడు. ఉమ్. కాబట్టి ఎప్పుడూ సత్యం కఠినంగానే ఉంటుంది. కఠినంగానే ఉంటుంది. ఆ సూటిగా ఉంటుంది. Yes. అది కఠినాత్మ అవుదాం అనుకుంటున్నాను సార్. ఆ నేను కఠినాత్మ అవుదాం అనుకుంటున్నాను సార్. కఠినంగా చెప్పొచ్చు కదా సత్యాన్ని. ఆ, చెప్తే అది సార్. ఆ ఎంత ధైర్యంగా చెప్పినా ఆ పత్రిజీకి కానీ ఏమైనా టైం వేస్ట్ కానీ, ఆయన దగ్గర పోతే అడగరాని అడిగితే తిడతాడబ్బా కొడతాడబ్బా అంటేనే ఇన్ని లక్షల మంది వచ్చారు. అదే రాము కదా. ఈ జన్మలో తప్పు చేయనా పర్లేదు, వచ్చే జన్మలో మేలుకుందోలే, వచ్చే జన్మలో మంచి చేద్దాం అంటే ఎప్పుడు మరి సత్యాన్ని ఎప్పుడు బోధించగలడు ఆయన? ఎస్ సార్, ఎస్ సార్. నువ్వు తప్పు చేసావు అని 10 మందిలో 100 మందిలో నిలదీస్తేనే మనమంతా అదే వాస్తవం అని చెప్పి మనం చక్కగా ఆయన దగ్గర చేరాం కదా. ఎస్ సార్, ఎస్ సార్. ఈ రోజే కొన్ని దారుణాలు చూశాను సార్. సో దాని మీద ప్రశ్నిద్దామని అట్లా కొంచెం వెయిట్ చేస్తున్నాను. సో మంచి సందర్భం చూసి క్వశ్చన్ చేస్తాను సార్. అది సార్. రైట్ సార్ అయితే. ఓకే, థ్యాంక్ యూ Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ అమ్మా.